మరి 2025 సంవత్సరంలో 12 రాసుల వాళ్ళకి గురుబలం ఎలా ఉందనే విషయం పరిశీలిస్తే మేషరాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో మే 15వ తేదీ వరకు గురుబలం అద్భుతంగా ఉంది. మే 15 తర్వాత గురుబలం తగ్గిపోతుంది. కాబట్టి మే 15 తర్వాత నుంచి మేషరాశి వాళ్ళు గురుబలంతో ధన ఆదాయం పెరగాలంటే ప్రతి గురువారము శనగలు నానబెట్టిన వాటిల్లో కొద్దిగా చిటికెడు పసుపు కలిపిన నానబెట్టిన శనగలు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. ఇలా వీలైనప్పుడల్లా ఆ గురువారాలు నానబెట్టిన శనగల్లో చిటికెడు పసుపు కలిపి గోమాతకు తినిపిస్తూ ఉంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి గురుబలం అద్భుతంగా ఉంది. మే 15 తర్వాత గురుబలం తగ్గిపోతుంది. కాబట్టి మే 15 తర్వాత గురుబలం తగ్గిపోతుంది. కాబట్టి మే 15 తర్వాత గురుబలం ఈ సంవత్సరం మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి గురుబలం అద్భుతంగా ఉంటుంది. సక్సెస్ డబ్బులు బాగా వస్తాయి. మరి 2025 సంవత్సరంలో 12 రాసుల వాళ్ళకి గురుబలం ఎలా ఉందనే విషయం పరిశీలిస్తే మేషరాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో మే 15వ తేదీ వరకు గురుబలం అద్భుతంగా ఉంది. మే 15 తర్వాత గురుబలం తగ్గిపోతుంది. కాబట్టి మే 15 తర్వాత నుంచి మేషరాశి వాళ్ళు గురుబలంతో ధన ఆదాయం పెరగాలంటే ప్రతి గురువారము శనగలు నానబెట్టిన వాటిల్లో కొద్దిగా చిటికెడు పసుపు కలిపిన నానబెట్టిన శనగలు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. ఇలా వీలైనప్పుడల్లా గురువారాలు నానబెట్టిన శనగల్లో చిటికెడు పసుపు కలిపి గోమాతకు తినిపిస్తూ ఉంటే